తొక్కిసలాట నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంతో పాటు ధర్మకర్త హరిముకుంద పండ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటి వరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్ళనీయకుండా ఆంక్షలైతే విధించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పండ ప్రతిరోజు ఆలయంలో దీపం పెట్టే ఆనవాయితీ ఉంది. పోలీసులు అడ్డుకోవడంతో ఆలయంలో ఆదివారం దీపం పెట్టే అవకాశం కూడా దక్కలేదు. పోలీసులు అతని ఇంటిని దిగ్బంధం చేయగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చేయాలని కోరుకున్నా. ఇలా జరిగితే నేనేం చేస్తాను? కేసులు పెడితే నా మీద 1 కాదు 10 కేసులు పెట్టుకోండి అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండ సమాధానమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయాలు పాలవడం పండ కన్నీళ్లు పెట్టుకున్నారు. చెడ్డ పని చేస్తే అనుమతి కావాలి తప్ప మంచి పనికి కాదన్నాడు. అమ్మ కోరికతో తాహతుకు మించి డబ్బులు పెట్టి గుడి కట్టాను. అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు. ఇక్కడ పోలీసులు ఎవరు ఉండొద్దు. వారికి ఇక్కడ అసలు ఏం పని? అందరూ వెళ్ళిపోండి. నేను గుడి తలుపులు తీస్తాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు పండ.